ఇండస్ట్రీ హిట్ అంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. కాకపోతే జనాలు వాళ్ళు ఏం చేసినా కూడా కామెడీగానే తీసుకుంటారు. ఇండస్ట్రీ హిట్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మొత్తం లైఫ్ టైం కలెక్షన్స్ వాళ్ళ మూవీస్ కి 1 కోటి లేదా 2 కోట్లు వస్తాయి. ఈ సినిమాకి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు అలా వచ్చి ఉంటది. ప్రభాస్ ఇంకొకరు ఉంటారు కాబట్టి అది వాళ్ళ వల్ల ఇదే కాదు. ఆ ఫస్ట్ డే అంటే వాళ్ళ రికార్డ్స్ ని వాళ్ళు తిరగరాసుకున్నారు కాబట్టి అది వేరే వాళ్ళ సహాయంతో దాన్ని వాళ్ళ ఇండస్ట్రీ హిట్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వేసి ఉంటారు. వాళ్ళ రికార్డ్స్ వాళ్ళు బ్రేక్ చేసుకుంటే మంచి ఫ్యామిలీ హిట్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఇండస్ట్రీ హిట్ అన్నారు. సో ఇది ఇట్లా సో వాళ్ళ రికార్డ్ ని వాళ్ళు బ్రేక్ చేసుకొని మా రికార్డ్ ని బ్రేక్ చేసుకున్నామని చెప్పుకుంటే అది మంచి ఫ్యామిలీ ఎందుకు అవుద్ది? మొత్తం అందరి రికార్డులు బ్రేక్ చేసామని చెప్తేనే అది మంచి ఫ్యామిలీ అవుద్ది. మంచి ఫ్యామిలీ అలాగే చెప్పుద్ది ప్రతి విషయాన్ని. ఈ కలెక్షన్స్ లో కూడా 90% ప్రభాస్ కోసమే వచ్చాయి అంటున్నారు. అంతే కదండి. మామూలుగా మంచు విష్ణు యాక్చువల్ గా మంచు మనోజ్ వరకు అన్న అయితే కనీసం కొంతవరకు పర్ఫార్మెన్స్ కి తర్వాత తీసుకునే అంటే సెలెక్ట్ చేసుకునే డిఫరెంట్ కథలకి మంచు మనోజ్ కి అయినా కొంతవరకు ఫాలోయింగ్ ఉంది. కానీ మంచు విష్ణుని అయితే ఆల్మోస్ట్ ఎవరు ఆ మధ్యన ఏదో సీను వైట్ల మూవీ అనుకుంటాను కామెడీ మూవీ ఒకటి వచ్చింది కదా, అది తప్ప అసలు మంచు విష్ణుని ఎవరు కన్సిడర్ చెయ్యరు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా ప్రభాస్ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరినీ దించారు కదా, ఇంకా అంతో ఇంతో ఒక 10% అయినా మోహన్ బాబు వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ మంచు విష్ణు పాత్ర అయితే 1% 2% ఉంటుంది నాకు తెలిసి, అంతవరకు అంతకుమించి ఏముండదు. ఖచ్చితంగా. ఎందుకంటే కన్నప్ప సినిమాకి నేను కూడా పోయాను చూశాను, ఏదో ఒకటి చేద్దాం అంటే ఈ సినిమా ఏం తప్పని తలక గీక్కుంటా. ఫస్ట్ సీన్ నుంచి అనమాట, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అసలు సినిమా ఎక్కడ తగ్గేదిలే అంటదంటే ఇంకా సినిమా అంతా రప్ప తప్ప అంటుంది. సినిమా ఉందబోయే కన్నప్ప సినిమా బా వేరే లెవెల్ అంతే అసలు. సినిమా ఎక్కడ తగ్గట్లే. ఇంకా పుష్ప గాని బాహుబలి గాని ఆ రేంజ్ లో అనమాట. మంచి డివోషనల్ సినిమాలో మీకు ఇష్టమైన రొమాన్స్ కి ఎక్కువ పెట్టారు. కరెక్ట్. ఎందుకంటే భక్తితో పాటు రక్తి కూడా ఉండాలి. సినిమా అన్నాక అంతే. సినిమా అన్నాక భక్తి ఉంటది, రొమాన్స్ ఉంటది, కామెడీ ఉంటది, డాన్స్ ఉంటది, ఫైట్ ఉంటది. కాబట్టి సినిమా అన్నాక అదంతే. నువ్వు చూస్తే చూడు లేదా మాని. నువ్వు ఆ సినిమా హీరో డైరెక్టర్ ఒకటే చెప్పారు ఏమని, చూస్తే చూడు లేదా మానేయండి. కానీ సినిమా అన్నాక అది అంతేనది. కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో రొమాన్స్ లేకుండా ఏ సినిమా లేవు. అంటే కలెక్షన్స్ హై రేంజ్ లో ఉంటే అంటారు, ఉంటాయి. మరి ఇక్కడ హై రేంజ్ లో కలెక్షన్స్ చూసుకో. ఫస్ట్ రోజే సినిమా 150 కోట్లు టార్గెట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ రోజే అయిపోయింది కూడా, వచ్చేసింది కూడా. నువ్వు చూసుకో, లెక్కేస్తా చూపిస్తుండు. కాబట్టి ఏంటంటే సినిమా ఎక్కడ తగ్గేది అంటది. ఇక సినిమాలో సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న వస్తాడు పోయా. ప్రభాస్ అన్న వచ్చాడంటే ఇక సినిమా అంటే వేరే లెవెల్ అయితే. ఇక సినిమాలో ఆ డైలాగులు గానీ అన్న యాక్టింగ్ గానీ అన్న జస్ట్ ముగ్గురుతో మాట్లాడతాడు అంతే. హీరోతో, హీరోయిన్ తో, మోహన్ బాబుతో అంతే. ఆ 3 సీన్లు ఆ డైలాగులు గానీ ఆ యాక్టింగ్ గానీ బాబా రప్ప అంతే. ఇంకా పెద్ద అన్న అంతే. ప్రభాస్ అంటే పెద్దనే. దాదాపు ఈ సినిమా ఇది 1000 కోట్లు దాటేసింది. 10,000 కోట్లు కూడా దాదాపు 1,00,000 కోట్లు టార్గెట్ అన్నారు అందరూ. ఒక 1,00,000 కోట్లు టార్గెట్ అయ్యిందంటే మాత్రం ఇంకా ఈ సినిమా ఇంకెవడు ఆపలేడు. ఫ్యాన్ వరల్డ్ లో ఏ భాషలో అయినా ఏ దేశంలో అయినా రాష్ట్రంలో కానీ ఈ సినిమా ఎందుకంటే ప్రభాస్ అన్న అక్కడ. ఇక ప్రభాస్ అన్న ఉంటే అమెరికా, జపాన్, చైనా, మలేషియా, స్విట్జర్లాండ్ యాక చెప్పాలి. దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇట్టే, ఇండస్ట్రీ ఇట్టే, అన్ని భాషల్లో ఈ సినిమా ఇట్టే. కాబట్టి ఖచ్చితంగా 1,00,000 కోట్లు టార్గెట్ అన్నారు. కాబట్టి చూద్దాం ఫ్యామిలీ ఆడియన్స్ గా రొమాన్స్ గా వర్కౌట్ అయిందంటే అట ఖచ్చితంగా ఈ సినిమా అంతే. సినిమా యాక్చువల్గా నేను నిన్న చూశాను, చాలా బాగుంది. నేను మొన్న మీకు చెప్పాను అనుకుంటా, కన్నప్ప అంటే శివుడు సంబంధించింది. ఆల్మోస్ట్ అదే స్టోరీ. చూసారో లేదో మీకు తెలియదు, నేనైతే చూసాను. ఈ మూవీ గురించి చెప్పాలంటే భక్తి, శివుడి మీద ఉన్న భక్తి బాగా గొప్పగా చూపించాడు. సెకండ్ వచ్చేసి ప్రభాస్ ఎంట్రీ వచ్చినాక అరాచకమైంది. మళ్ళీ ఆ ఒకటి ఫైట్లు ఒకటి మధ్యలో రొమాన్స్ అంటే రొమాంటిక్ సీన్ అంటే అమ్మాయిని ఇష్టపడడం అలాంటి సీన్లు పెట్టారు. అది బాగానే అంటే ఇప్పుడు జనరేషన్ కి అది సింక్ చేసి తీశారు, బాగానే ఉంది. శివుడి గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పాడు. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అంటే ఉన్నటువంటి సినిమాలన్నీ కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే ఒక 100 crores ఉంటే దానికి రాజ్ చేస్తే ఇండస్ట్రీ హిట్ అంటారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ డే కలెక్షన్స్ 20 crores వచ్చాయని నడుస్తుంది, 20 నుంచి 40 crores. మరి దీనికే ఇండస్ట్రీ హిట్ అని అంటున్నారు. సో ఈ విధంగా పాసిబుల్ అనుకోవచ్చు. ఇండస్ట్రీ ఇష్టం అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మూవీ 32 crores. అంటే ఇప్పుడు పుష్ప 2, బాహుబలి 2 లాంటి 100 crores కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయి. సో వాటిని అయితే క్రాస్ చేయలేదు కదా, మరి వీళ్ళు ఇండస్ట్రీ హిట్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు చెప్పుకున్నారంటే నేను ఏం చెప్పలేను. ఏ సినిమాకున్న రేంజ్ ఆ సినిమాకు ఉంటది. సో సినిమా అయితే గుడ్, బాగుంది, మంచి పాజిటివిటీ, దేవుడి గురించి మంచి చెప్పారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కానీ కలెక్షన్స్ పరంగా కాకుండా స్టోరీ పరంగా హిట్ అంటారు సినిమా. స్టోరీ ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గైడ్స్ ఆఫ్ యాక్చువల్ చాలా బాగా తీసాడు. ఒక సాంగ్ కి ఒక సాంగ్ ఉంటుంది, సెకండ్ సాంగ్ థర్డ్ సాంగ్ తెలియదు, దానికి కెమెరామెన్ హైలైట్ బాగా తీసాడు ఫస్ట్. సో సినిమా మొత్తం నేను చెప్పేది ఏంటంటే గుడ్ అంతే.
నిజమే, అది ఇండస్ట్రీ హిట్టే. అది ఒక దేవుడు, ఒక హిందూ సాంప్రదాయాన్ని, ఒక దైవ సాంప్రదాయాన్ని, ఒక మన్యం సాంప్రదాయాన్ని, ఆ మన్యంలో ఆ దేవుడి గురించి పలానా గ్రూపులుగా కట్టుకొని ఒక ఊరు గ్రూపులు మొత్తం కలిపి 5 గ్రూపులుగా కట్టుకొని ఆ దేవుడిని అక్కడి నుంచి కదిలించకుండా ప్రాణాలని సైతం పళంగా పెట్టి ఆ దేవుడి కోసం, ఆ దేవుడు ఉంటున్న ప్రదేశానికి ఎవరిని రానివ్వకుండా చాలా బాగా చేశారు. దీనిలో ప్రభాస్ గారు ఒక 10 నిమిషాలే కనపడ్డారు. ఆయన కనపడ్డప్పుడు మాత్రం హాల్ మొత్తం బెంచీలు గించీలు మొత్తం తగలబెట్టేశారు. ఆడియన్స్ ఒకటి ఎరక్కొట్టి పారేశారు. ఎవరి దగ్గర కాజోల్ గారు అండ్ అక్షయ్ కుమార్ గారి దగ్గర ఒక 2.5 నిమిషాలు, మోహన్ బాబు గారి దగ్గర ఒక 2.5 నిమిషాలు, తర్వాత హీరోయిన్ దగ్గర ఒక 2.5 నిమిషాలు, మంచు గారి దగ్గర ఒక 2.5 నిమిషాలు. ఇంతే, జస్ట్ మనిషికి 2.5 నిమిషాలు చొప్పున కనపడ్డా గానీ అటు బెసకకుండా ఇటు కదలకుండా మనిషి అట్లా నుంచున్నట్టే యాక్షన్ చేశాడు అనమాట. చాలా బాగా చేశారు. పెళ్ళి ఏమన్నా అయిందా నీకంటే, పెళ్లి గురించి ఎందుకు లేవయ్యా, నేను ఫస్టే పెళ్లి కాలేదు, నీకు పెళ్లి అయితే తెలిసింది, నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు. ఈ భార్య బాంధవ్యాల గురించి అడగడానికి వచ్చినప్పుడు, పెళ్లి గురించి ఎందుకు లేవయ్యా, మీ ఆవిడని ఏం చేసావని అంటాడు. మా ఆవిడ మా ఇంట్లో ఉందంటాడు. అట్లాగే చాలా బాగుంది సినిమా. ఒక హిందూ సాంప్రదాయాన్నే కానీ, హిందూ సాంప్రదాయానికి ఉన్నటువంటి దైవదానాన్నే కానీ, ఒక మన్యం సాంప్రదాయాన్నే కానీ, అది చాలా అంటే ఆ లొకేషన్లు అవి కూడా బాగా తీశారు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. మోహన్ బాబు గారి ఖాతాలో ఈ సినిమా ఒక లెజెండరీగా పడుతుంది.